ఈరోజు నువ్వేమంటున్నావా? సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతూ నీ గురువు చంద్రబాబు నాయుడుకు కేసీఆర్ దమ్మేంటో తెలుస్తుంది అంటున్నావు. నీకు తెలియదేమో చంద్రబాబు నాయుడు గారి దమ్ము ఎలా ఉంటుందో. నీ అయ్యని అడుగు చెప్తాడు. ఫామ్ హౌస్లో తాగి పడుకొని ఉంటాడు కదా, లేపు నాయనా చంద్రబాబు నాయుడు గారి దమ్ము ఏంటి అని అడుగు చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారికి దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా, నీ పాదాల దగ్గర ఉంటా, నాకు మంత్రి పదవి ఏవయ్యా అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు నీ అయ్య కుక్క బుద్ధి. నీ అయ్య కుక్క బుద్ధి గురించి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు కాబట్టే ఎటువంటి పదవులు లేవు నాయన నీకంటే. ఆ రోజు ఎంతోమంది అమాయకుల్ని మోసం చేసి ఒక పార్టీ పెట్టాడు, టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక పార్టీ పెట్టుకున్నాడు నీ అయ్య. ఆ తర్వాత ఉద్యమకారులు చేసిన ఉద్యమాల వల్ల ఎంతోమంది వాళ్ళ కంఠంతో అద్భుతమైన గేయాలు పాడి ఎంతోమంది రచయితలు రచనలు చేస్తే అవన్నీ కూడా నీ అకౌంట్లో వేసుకొని, నీ కుటుంబం అకౌంట్లో వేసుకొని నీ అయ్య తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాడు. 10 ఏళ్ల తర్వాత ప్రజలు అర్థం చేసుకున్నారు, నువ్వు నీ అయ్య తెలంగాణ మీరు తీసుకొచ్చింది కాదు, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు, కేవలం మీరు ప్యాలెస్లు కట్టుకుంటున్నారు, ప్యాలెస్లో కులుకుతున్నారన్న సంగతి తెలిసి నీలాంటి నీ అయ్యలాంటి అవినీతి పరులు వద్దురా బాబు, మీరు బంగారు తెలంగాణను తీసుకురాలేదు, బంగారం లాంటి తెలంగాణని బొందలో పెట్టేదానికి మీరు ఉన్నారని చెప్పేసి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని గమనించారు కాబట్టి మిమ్మల్ని బొందలో పెట్టారు, మీ పార్టీని బొందలో పెట్టారు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ కాస్త బొందలోకి పోయింది. ఇది నిజం కాదా కేటీఆర్? ఈరోజు ఇంకా చంద్రబాబు నాయుడు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. తెలంగాణలో ఓడిపోయి నీకు బుద్ధి రాలేదు, ఏడున్నాడు ఇంకో పనికి మాట్లాడు మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓడిపోయి ఈడికి బుద్ధి రాలేదు. ఇంక ఇప్పటికన్నా మారరా మీరు? నీకు జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా తేడా ఉందా? ఒకడు బాగుపడితే చూడలేరు, ఒక రాష్ట్రం బాగుపడితే చూడలేరు, ప్రజలు సంతోషంగా ఉంటా చూడలేరు, పేద ప్రజానికం 3 పూట్ల కడుపు నిండా భోజనం చేస్తే చూడలేరు, పేద ప్రజానికం 5 చేతులతోటి 5 అంకెల జీతం సంపాదించుకుంటే చూడలేరు. కడుపు మంటరా మీకందరికీ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పరిస్థితి అంతే, తెలంగాణలో నీకు నీ అయికున్న పరిస్థితి అంతే. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 2 రాష్ట్రాలకి 2 కొత్త ముఖ్యమంత్రులు అయ్యారు. తెలంగాణకి నీ అయ్యాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా అయితే 2014 నుంచి 2019 చంద్రబాబు గారి పరిపాలనలో లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. కానీ తెలంగాణకి రోజు మిగులు బడ్జెటే కదా కేటీఆర్. అప్పటికే హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళింది. అనేక సందర్భాల్లో నువ్వే చెప్పావు, నీ అయ్య కూడా చెప్పాడు, ఈ రోజు హైదరాబాద్ ఈ విధంగా డెవలప్మెంట్ అయిందంటే, ఐటీ రంగం అంతా అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుందంటే, అనేక పారిశ్రామికవేత్తలు అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్కి రావడానికి మూల కారణం చంద్రబాబు నాయుడు అని అనేక సార్లు నువ్వే మాట్లాడావు కేటీఆర్. అది నువ్వు మర్చిపోయినట్లున్నావు. నీ అయ్య కూడా చెప్పాడు, ఇదెవరెవరో అకౌంట్లో వేసుకుంటున్నారు, తెలంగాణకి ఈరోజు ఈ విధంగా ఆర్థిక వనరులు ముందుకు వస్తున్నాయంటే, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుందంటే, ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు యువత ఐటీ ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు అనే సంగతి మీ అయ్య చెప్పాడు, నువ్వు చెప్పావు. ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి వచ్చావు కదా, చేతికి ఒక మైక్ వచ్చింది కదా అని కేసీఆర్ దమ్మేంటో నీ గురువుని అడుగు. నీకు తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారి దమ్మేంటో, నీకు తెలుసు కదా బాగా. ఆ దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందనే కదా మీకు కన్ను గుట్టి 2014 నుంచి 2019 వరకు ప్రపంచం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తుంది. అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నారు. లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, పెట్టుబడిదారులు వస్తున్నారు, అందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నారనే కదా మీకు కడుపులో మంట. ఎక్కడ హైదరాబాద్ చరిత్రను మర్చిపోతారేమో, ఎక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిని మర్చిపోతారేమో, ఎక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి అసలు కనపడకుండా పోతారని అందరూ మాట్లాడుకుంటారన్న భయంతోటే కదా ఆ రోజు అవినీతి పరుడైన జగన్ తోటి నువ్వు నీ అయ్య చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ఒక కంకణం కట్టుకొని, నీకు సంబంధం లేకపోయినా సరే, నీ అయ్యకి సంబంధం లేకపోయినా సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మేము రాజకీయం చేయాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి కోట్లాది కోట్ల రూపాయల డబ్బులు సంచులు పంపించింది నిజం కాదా కేటీఆర్? 2019లో ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారిని ఓడించాలా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం చేయాలా, అవినీతి పరుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించాలని నువ్వు నీ అయ్యా పూనుకోలేదా? వెనకుండి చెత్త రాజకీయం చేయలేదా? ఆ చెత్త రాజకీయం చేసే కదా ఒక చెత్త వాడిని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేశారు మీరు. తెలంగాణ రాష్ట్రంలో నువ్వు నీ అయ్యా పేరు సంపాదించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నీ రాష్ట్రానికి తరలి రావాలని. ఎట్లా అవినీతి పరుడైన జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలియదు కాబట్టి, ఆడికి 4 మాటలు చెప్తే వాడే తాడేపల్లి కొంపలో కూర్చుంటాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తాన్ని కూడా నయవంచన చేసి జగన్మోహన్ రెడ్డిని గద్దెనెక్కించారు. ఏం సాధించారయ్యా మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కించి?
చంద్రబాబు నాయుడు గారిని దింపేయాలా? ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటే మీ అయ్య గురించి ఎవడు మాట్లాడుకోడు. బంగారు తెలంగాణ మేమే తీసుకొచ్చాం అనుకోవటం తప్ప ఒక్క ప్రజానికం చెప్పుకునేటోళ్ళు లేడు మీ గురించి. కానీ చంద్రబాబు నాయుడు గారి చరిత్ర కథలుగా చెప్పుకుంటారు. హైదరాబాద్లో బతుకుతున్న మీకు కూడా ఏ అభివృద్ధిని చూసినా సరే ఆ హైటెక్ సిటీ సైడ్ వెళ్తుంటే కూడా మీ కళ్ళకి ఎవరు గుర్తొస్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఔటర్ రింగ్ రోడ్ చూస్తే మీ కళ్ళకి ఎవరు గుర్తొస్తున్నారా అంటే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఎక్కడ తయారైంది? కేటీఆర్ ఎక్కడ తయారైంది? ఆ పునాది వేసిన వ్యక్తి ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. చివరికి కోవిడ్ మహమ్మారి మూమెంట్లో కూడా తెలంగాణ ప్రజానికం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకుంటారు. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుంటే తట్టుకోలేకపోయారా మీరంతా? మరొకసారి కుట్ర పన్నాలనుకున్న జగన్మోహన్ రెడ్డితో కలిసి. కానీ పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజానికం ఉన్నారు. 10 ఏళ్ళు మీరు తెలంగాణను భ్రష్టు పట్టించారు. 5 ఏళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసరికి ప్రజలకి చిరాకు వచ్చేసి తెలంగాణలో మిమ్మల్ని బొందబెట్టారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బొందబెట్టారు ప్రజలు. ఓడిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక నీ అయ్యేమో తెలంగాణలో ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆ ఫామ్ హౌస్లో కూర్చొని రోజుకి ఒక 90 వేసి పడుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈడొక ప్యాలెస్ కట్టుకున్నాడు తాడేపల్లి. ఈడిక్కడ కూర్చొని విషం చెబుతూ ఉంటాడు. ఇంకెంతకాలం విషం చెబుతారు మీరు? మీరు విషం చిమ్మితే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? చెప్పు. ఈరోజు చంద్రబాబు నాయుడు దమ్మేంటో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి మొన్న చెప్పాడు శ్రీధర్ బాబు గారు. చదువుకున్నాడువే కదా, ఒకప్పుడు నువ్వు ఐటీ మంత్రిగానే చేసావు కదా, చెవులు వినపడే ఉంటాయి కదా నీకు కూడా. దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు. నీలాంటి ఆఫ్టర్ ఆల్ బచ్చాగాళ్ళు వచ్చి ఈరోజు ఆయన గురించి ఏదో మాట్లాడాలా, లేకుంటే మీ అయ్యే గొప్పతనం గురించి చెప్పుకునేదానికి ఇంకొకరిని నువ్వు డిగ్రేడ్ చేసి మాట్లాడాలంటే కుదరదు. కేటీఆర్ ఓడిపోయిన తర్వాతైనా సరే బుద్ధి రావాలా. ఎందుకు ఓడిపోయామనేది ఒక చిన్న బేరీ వేసుకో. 10 ఏళ్ళు మీరు తెలంగాణకి చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు, శూన్యం. నిజంగా మీరు అద్భుతం చేసి ఉంటే తెలంగాణలో ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టేటోళ్ళు భయ్. ఈరోజు అదే ప్రజలు మీకు బొంద పెట్టారంటే అర్థమేంటి? భ్రష్టు పట్టించారు. 5 ఏళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసరికి ప్రజలకి చిరాకు వచ్చేసి తెలంగాణలో మిమ్మల్ని బొందబెట్టారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బొందబెట్టారు ప్రజలు. ఓడిపోయిన తర్వాత ఏం చేయాలి తెలియక నీ అయ్యేమో తెలంగాణలో ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఆ ఫామ్ హౌస్లో కూర్చొని రోజుకి ఒక 90 వేసి పడుకుంటున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈడొక ప్యాలెస్ కట్టుకున్నాడు తాడేపల్లి. ఈడిక్కడ కూర్చొని విషం చెబుతూ ఉంటాడు. ఇంకెంతకాలం విషం చెబుతారు మీరు? మీరు విషం చిమ్మితే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? చెప్పు. ఈరోజు చంద్రబాబు నాయుడు దమ్మేంటో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి మొన్న చెప్పాడు శ్రీధర్ బాబు గారు. చదువుకున్నాడువే కదా, ఒకప్పుడు నువ్వు ఐటీ మంత్రిగానే చేసావు కదా, చెవులు వినపడే ఉంటాయి కదా నీకు కూడా. దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు. నీలాంటి ఆఫ్టర్ ఆల్ బచ్చాగాళ్ళు వచ్చి ఈరోజు ఆయన గురించి ఏదో మాట్లాడాలా, లేకుంటే మీ అయ్యే గొప్పతనం గురించి చెప్పుకునేదానికి ఇంకొకరిని నువ్వు డిగ్రేడ్ చేసి మాట్లాడాలంటే కుదరదు. కేటీఆర్ ఓడిపోయిన తర్వాతైనా సరే బుద్ధి రావాలా. ఎందుకు ఓడిపోయామనేది ఒక చిన్న బేరీ వేసుకో. 10 ఏళ్ళు మీరు తెలంగాణకి చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు, శూన్యం. నిజంగా మీరు అద్భుతం చేసి ఉంటే తెలంగాణలో ప్రజలు మీకు బ్రహ్మరథం పట్టేటోళ్ళు భయ్. ఈరోజు అదే ప్రజలు మీకు బొంద పెట్టారంటే అర్థమేంటి? అది ఆలోచన చేయి.